నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. వందలాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి తీరాలనుకునే ఒక పవిత్ర యాత్ర మానసరోవర యాత్ర. అత్యంత క్లిష్టమైన యాత్రగా చెప్తారు. నేపాల్ కాఠ్మండూకు చేరుకొని అక్కడి నుంచి టిబెట్ వెళ్ళి ఆ కైలాష్ అనే ప్రాంతంలో నదీ తీరాన పూజలు నిర్వహిస్తారు. అనేక సందర్భాలలో ప్రశాంతంగా సాగిన ఈసారి ఆ యాత్ర అత్యంత బాధాకరమైన పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున పైనుంచి వచ్చిన వరదల కారణంగా, ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఇప్పటికీ దాదాపు 500 పైచిలకు ప్రజలు చనిపోయినట్టుగా వార్తలు వింటున్నాం. 1500 మంది పైగా గల్లంతయ్యారు. దీనిలో భారత్కి సంబంధించి 300 మంది పైగా ఉన్నారు. కేవలం భారత్ నుంచి వెళ్ళిన వాళ్లే కాకుండా ఇతర దేశాల్లో నుంచి వస్తున్న భారతీయులు, అలాగే ఈషా ఫౌండేషన్ ద్వారా అక్కడికి చేరిన భారతీయులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంకా గల్లంతైన వారు 1500 మంది పైగా ఉన్నారు. అయితే దానికంటే భయంకరంగా మొన్నొచ్చిన వరదకి 5 రెట్లు తీవ్రతతో వరద మరికొద్ది సేపట్లో అదే ప్రాంతంలో రాబోతుందని చెప్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే భారత్ తీసుకున్నటువంటి చర్యలు, ఇప్పుడు మన ప్రజల్ని, మన యాత్రికుల్ని కాపాడటానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు వారు మనతో జాయిన్ అయ్యారు. అలాగే నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కోఆర్డినేటర్ వారు ఉన్నారు. అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా ఉన్నారు. విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు, నేను నాతో పాటు చదువుకొని అమెరికాలో ఉన్న ఒక కుటుంబం కూడా ఈషా ఫౌండేషన్ తరపున అక్కడికి వెళ్ళున్నారు. నిన్న ఉదయం వాళ్ళు నాకు టచ్లోకి వచ్చారు, ఆ ప్రాంతాన్ని దాటామని. కానీ ఇవాళ నేను ట్రై చేస్తుంటే అతను అక్కడి నుంచి లైవ్లో తీసుకుందాం అనుకున్నాం, కానీ దొరకని పరిస్థితి. భార్య తను ఇద్దరు అక్కడికి వెళ్ళున్నారు, కానీ ఎక్కడున్నారో ఏంటో అర్థం కావట్లేదు. అలా కొన్ని వేల ఫ్యామిలీస్ భారతదేశం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. కీలకంగా 3 నదుల దగ్గర ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన కారణంగా కేవలం అరగంటలో 30 అడుగుల పైగా వరద నీరు, కొండరాళ్ళు, బురద నీరు కలిసి ఇష్టం వచ్చిన రీతిలో పారింది. 6 జిల్లాల్లో 10 కొద్ది గ్రామాలు తుడిచిపెట్టుకుపోయని చెప్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే మనం ఆ నదుల పక్కనే మొత్తం నివాస ప్రాంతాలు ఉండటం కూడా మనకు కనపడుతూ ఉంది. ప్రధానంగా అసలు ఇలాంటి విపత్తులు ఎందుకు సంభవిస్తాయి? తర్వాత పైనున్న చైనా సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదని నేపాల్ ఒక ఆరోపణ చేస్తూ ఉంది. నిజంగా వాళ్ళకి మాత్రం సమాచారం ఉంటుందా? ఇప్పుడైతే వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. ఈ రోజు అయితే మరి కాసేపట్లో 5 రెట్లు తీవ్రత వస్తుందని చెప్తున్నారు. ఏంటి బ్రాడ్గా యాజ్ ఎ డిజాస్టర్ ఎక్స్పర్ట్ అసలు ఇలాంటివి ఎందుకు సంభవిస్తాయి? ఇది బేసిక్గా ఈ యొక్క క్లౌడ్ అనేది తక్కువ హైట్ లో మొబిలిటీ అవ్వడము, దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఎయిర్ ప్రెషర్ తక్కువ హైట్ లో క్లౌడ్ ని స్ట్రైక్ చేయడము, తర్వాత అక్కడున్న హ్యూమిడిటీ గానీ, టెంపరేచర్ గానీ, దాని యొక్క ఇంపాక్ట్ వలన ఒక్కసారిగా అది క్లౌడ్ యొక్క డిసెన్షన్ అనేది మెల్టింగ్ ఫామ్ లోకి రావడం ఒక రీజన్ అండి. రెండోది ఈ యొక్క టెరైన్ కండిషన్, టోపోగ్రఫిక్ కండిషన్ ప్రకారము 3 నదుల్లోకి జాయిన్ అవుతున్న వర్షపు నీరు దానికి తగిన హైడ్రాలిక్ జంప్ ఉండే పాసిఫైర్స్ ని మనము కరెక్ట్ గా డిజైన్ చేసుకొని యొక్క సిస్టమ్ వల్ల కూడా ఇదొక ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే టెరైన్ మ్యాపింగ్ సరిగ్గా చేసుకుంటే వాటర్ మొబిలిటీ ఎక్కడెక్కడ సర్జ్ అనేది వస్తుంది, ఆ సర్జ్ వచ్చిన చోట కొంచెం డీపర్ ఎస్కలేషన్ చేసుకొని దాన్ని ఒక డీపర్ వెల్ ఫామ్ లో చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ప్రెజర్ తగ్గుద్ది. అప్పుడు ఫ్లాష్ అనేది కొంచెం టైం ఇస్తారు మనకి. అది లేకపోవడము రెండో రీజన్ గా చూస్తాము. మూడవది ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ లేదంటే ఈ హైడ్రాలజిక్ సైకిల్ ని మనము మెప్పింపు చేయకపోవడము. అన్ని దేశాలు కూడా హైడ్రాలజిక్ సైకిల్ కి పెద్ద పీట వేయలేదండి. ఈ రోజున గ్రీన్ గానీ, వాటర్ బాడీ గానీ, దాని యొక్క ట్రాన్స్పిరేషన్, ఎవాపరేషన్ సంబంధించిన ఆస్పెక్ట్స్ ని ఎక్కడా కూడా ప్రాపర్ గా డీల్ చేయలే. దానికి ఇంపాక్ట్ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. వీటన్నిటిని బట్టి మనం చూసేది ఏంటంటే ఇంటర్నేషనల్ వాటర్ నెట్వర్కింగ్ లో ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఈ యొక్క హిమాలయాల దగ్గర నుంచి ఉన్న బ్లాక్ స్పాట్స్ ఇప్పుడు ఎక్కడైతే క్లౌడ్ డీపర్ బరస్ట్ గా బయటకు వచ్చిందో, అదేవిధంగా ఎక్కడైతే మనకి ఈ యొక్క 3 నదుల
ఈ యొక్క అనుసంధానంలో జరుగుతున్న ఈ యొక్క టెరైన్ డిఫరెన్షియల్స్ ఉన్నాయో Okay. అవన్నీ బ్లాక్ స్పాట్స్ గా తీసుకుని Okay. ఒక ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ వాటర్ మొబిలిటీ చేసుకుంటూ ముందుకెళ్లే పని అయితే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. Okay. ఇది ఖచ్చితంగా సాల్వబుల్ ప్రాబ్లం. Okay. అయితే మనకి ఎర్లీ వార్నింగ్ లేదు అంటే అది మన సైంటిస్టుల యొక్క డెఫిషియన్సీ కింద మనం పరిగణించాలి. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా రికరింగ్ గా జరుగుతున్న డిజాస్టర్. Okay. పక్క దేశంలో జరిగిన ఇంపాక్ట్ వలన మనకి వాళ్ళు వాన్ చేయలేదు కాబట్టి మేము దెబ్బతిన్నాం అనేది కూడా సరైన పదం కాదండి. ఎందుకంటే అది ఖచ్చితంగా ఏ దేశానికి సంబంధించిన అంశము, ఏ దేశానికి సంబంధించిన డిజాస్టర్ ని వాళ్ళు డీల్ చేయాలా, దానికి తగ్గ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవడం నా ఉద్దేశం. అయితే పాయింట్ ఏంటి, గ్లేషియర్స్ అంటున్నారు సార్. ఇక్కడ ఆ గ్లేషియర్స్ బద్దలైపోయినాయి అని చెప్తున్నారు. ఒక్క చుక్క వర్షం లేదు లక్ష్మణ్ గారు అక్కడ. ఆ ప్రాంతంలో ఎక్కడ ఒక్క చుక్క వర్షం లేదు. సడన్ గా పైనుంచి ఒక ఉప్పిన సునామీ లాగా నదుల్లో 30 అడుగుల జనం, మనం విజువల్స్ చూస్తే అసలు మితావహంగా ఉన్న పరిస్థితి సార్. పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఆ నది నుంచి ఎంత దూరం ఎంత ఎత్తుకెళ్తే సేఫ్ అన్న రీతిలో వాళ్ళు ఉన్నారు. మొత్తం కూడా సార్ మనం విజువల్స్లో నది పక్కనే నివాస ప్రాంతాలు, నదిని ఆనుకొని ఆ నివాస ప్రాంతాల్లోనే అంత కొండ ప్రాంతం, తర్వాత మంచు కొండలు ఉండే ప్రాంతం, ఆ మంచు కూడా కరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ గ్లేషియర్స్ బద్దలు కావటం ఏంటి అంటే ఇది బేసిక్ గా ఈ టెంపరేచర్ డిఫరెన్షియల్స్, అన్ఈవెన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఏబ్లో ఒక ఇంపాక్ట్ వల్ల క్లౌడ్స్ దాని పక్కన ఉన్న యొక్క మంచు సంబంధించిన యొక్క రేఖలు గాని ఇవన్నీ కూడా ఒక్కసారిగా మెల్ట్ అయిపోయినాయండి. దీనికి కాన్సిక్వెన్షియల్ గా ఇట్స్ అంటే ఇంపాక్ట్ ఆఫ్ ద విండ్ మొబిలిటీ. మన దేశంలో లేకపోతే మన కంట్రీలో చాలా ఫ్యూ కంట్రీస్ యొక్క క్లౌడ్ ని మానిటర్ చేస్తుంటాయి, క్లౌడ్ ని మెజర్ చేస్తుంటే ఎలా ఓరియంట్ అవుతున్నా చూస్తుంటాయండి. మన దగ్గర మనకి ఆ వ్యవస్థ మనం ఎందుకో దాని మీద కాన్సన్ట్రేట్ సరిగ్గా చేయలేదు. ఇది క్లౌడ్స్ అన్ని కూడా ఒక చోటగా ఒక హయ్యర్ విడ్త్ తోటి, హయ్యర్ థిక్నెస్ తోటి ఒక చోటకి జమ అయ్యేటప్పటికి అక్కడ ఎప్పుడైతే ఎయిర్ స్ట్రైక్ హెవీ ఎయిర్ ప్రెషర్ తో అయ్యిందో అది ఒక తిట్లాగా వచ్చి పడిపోవడం అనేది, దానికి సక్సెసివ్ ఇంపాక్ట్ గా ఆ యొక్క హిమం అనేది లేదంటే మంచు పొరలు అనేది వచ్చి జాయిన్ అయిపోవడం అనేది, అది ప్యూర్లీ ఇట్ ఈస్ ఏ ఇంపాక్ట్ ఆఫ్ ద క్లౌడ్ ఫాలోస్ బై ఈ యొక్క స్నో గానీ గ్లేషియర్స్ గానీ ఈ ఇంపాక్ట్ వల్ల వచ్చింది కానీ ఇది వర్షం వలన ఎక్కడి నుంచి వచ్చిన వర్షం వల్ల వచ్చింది కాదు. దీన్ని హ్యాండిల్ చేయాల్సింది భూమి లోపల, భూమి పైన ఉన్న కాన్సిక్వెన్సెస్, తర్వాత భూమి ఆకాశంలో ఉన్న కాన్సిక్వెన్స్ ని కరెక్ట్ గా ఇంటర్పోలేట్ చేసుకుంటూ కరెక్ట్ గా సరైన అనలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్లే పని అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది రికరింగ్ గా జరుగుతుంది, ఫ్యూచర్ లో జరుగుతుంది. అయితే కాదు సార్, ఇక్కడ నేను ప్రొఫెసర్ గారు, మనకి నేపాల్, భూటాన్ అంటే బాగా వెనకబడ్డ దేశాలు, పెద్ద వీటిని అంచనా వేయటంలో కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవటంలో కానీ ఫెయిల్ అయి ఉండొచ్చు. బట్ చైనా వీటికంటే పైన ఉన్న దేశం, అక్కడ ఖచ్చితంగా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాళ్ళ నదుల్ని ఒడిసిపట్టుకుంటారు, పెద్ద పెద్ద డ్యాములు కడతా ఉంటారు. మీరన్న పర్వత ప్రాంతాల్లో వస్తున్న మార్పులు కానీ, లేదా పర్యావరణంలో ఆకాశంలో మబ్బుల్లో వస్తున్న మార్పులు కానీ అంచనా వేయగలుగుతారు. మరి అది ఆ వరద కిందకు వస్తుంది అన్నది చైనా కూడా అంచనా వేయలేకపోయిందని అనుకోవచ్చు. అది అంటే ఇలాంటి వాటిని చైనాలో అంటే మీకు కొంత ఐడియా ఉండుండొచ్చు అక్కడ. అదే సార్ నా క్వశ్చన్, చైనా కూడా అంచనా వేయలేకుండా వచ్చింది అనుకోవాలా? అంటే ఇది డిజాస్టర్ కాబట్టి ఇది టైము తర్వాత స్పేస్ అనేది ఎవరు కూడా దీన్ని కమాండ్ చేయలేరండి. ఎందుకంటే ఈ యొక్క క్లౌడ్ మొబిలిటీస్ ఎక్కడైతే అగ్లామరేట్ అయినాయో, ఎక్కడైతే కంటెంట్స్ అవడానికి అనుగుణమైన ప్రెషర్ గానీ టెంపరేచర్ గానీ టచ్ అయ్యిందో, ఎందుకంటే రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది హిల్స్ నుంచి, అది ఆ ఏరియా నుంచి సడన్ గా ఒక్కసారిగా పడిపోయిన వ్యవస్థ అండి. అంటే ఒక తేనె పట్టు ఏ విధంగా జారి కింద పడుద్దో ఆ విధంగా జారి పడిపోయింది మొత్తం. ఒక్కసారిగా పడడం వల్ల వచ్చిన ఇంపాక్ట్ చైనా వాళ్ళు మానిటర్ చేసుకుంటుంటారు, మెజరింగ్ చేసుకుంటుంటారు, కానీ అది వాళ్ళ ఏరియా నుంచి అనేదానికన్నా ఇది కాన్సిక్వెన్షియల్ గా సడన్ గా డెవలప్ అయిన సిచ్యువేషన్ అండి. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. అమర్నాథ్ గారు, మనం చూస్తా ఉన్నాం అంటే జరిగిందే ఘోరాతి ఘోరం అనుకుంటే మరికొద్ది గంటల్లో స్పష్టంగా 5 రెట్లు ఇప్పుడు జరిగిన దానికంటే తీవ్రంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని చైనా ఆల్రెడీ వార్న్ చేసింది. ఈవెన్ భారత్లో కూడా బీహార్, నేపాల్ బార్డర్లో ఉన్న బీహార్ దగ్గర ఉన్న ఐ థింక్ గోడంకి రివర్ అనుకుంటా, అక్కడ కూడా ఈ ఫ్లడ్స్ రావచ్చు అన్న ఒక అంచనాతో బీహార్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గోడంకి రివర్ దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేస్తున్నారని చెప్తాను. అయితే నా ప్రశ్న, కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు సార్ మన భారతీయులు, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఇతర దేశాల నుంచి ఆ యాత్రకు ప్రత్యేకంగా వెళ్తారు.
ఇప్పుడు నా స్నేహితుడు కుటుంబంతో సహా అమెరికా నుంచి వాషింగ్టన్ డీసీ నుంచి అక్కడికి వెళ్ళి 3వ తారీఖు ఇండియా రావాలి. ఎలా నిన్నైతే సేఫ్గా ఉన్నామన్న మెసేజ్ నాకు అందింది. అయితే ఈ కొండ ప్రాంతాలు నేపాల్లో కీలకంగా మనం వింటున్నది అమర్నాథ్ గారు, కాఠ్మండూ నుంచి టిబెట్కి దాదాపు ఒక 150 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. ఆ జర్నీ వెళ్లే ప్రాంతంలో ఈ నదులు ఉన్నాయి. నిన్నైతే ఒక బస్సు వరద వస్తుందన్న సమాచారంతో ఆయన వెనక్కి తిప్పి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కాపాడని చెప్తూ ఉన్నారు. సో ప్రజలు పరిగెత్తడం అన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ప్రభుత్వానికి ఇప్పటికీ దాదాపు 500 మంది పైగా మొత్తంగా చనిపోయారు. తెలుగు రాష్ట్ర తెలంగాణ నుంచి 23 మంది అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకొక 7 మంది ఏపీ నుంచి కూడా ఉన్నారని చెప్తున్నారు. ఏంటంటే అసలు ఓవరాల్గా భారత్ పెద్ద ఎత్తున అయితే భారత్ సహాయం చేస్తుంది. కొన్ని 10 టన్నుల వైద్య సామాగ్రిని, టెంట్లు, గ్యాస్ లైట్లు ఇలాంటివన్నీ వాళ్ళకి సప్లై చేస్తున్నారు. బట్ మన వాళ్ళ పరిస్థితి ఏంటి? శ్రీనివాసరావు గారు, మొదట ఇంత పెద్ద ఘోరం జరిగిపోయింది. సో ఈ ఘోరము సరే, అది దాని కారణాలు త్వరలో కొన్ని రోజుల్లో తెలుస్తాయి. బట్ ఎగ్జాక్ట్ కారణాలు తెలియడానికన్నా ముందు ఫస్ట్ అంతమంది ప్రాణాలు కోల్పోవడం, దానిలో ముఖ్యంగా భారతీయులు చాలా మంది ఉన్నారు అనేది కనబడుతున్నది, తెలుస్తున్నది. కొంతమంది పేర్లు వివరాలు తెలుస్తున్నాయి, కొంతమంది ఇంకా ఈషా ఫౌండేషన్ నుంచే 80 మంది గల్లంతయ్యారంటున్నారు అమర్నాథ్ గారు. ఎగ్జాక్ట్లీ. సో ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే ప్రతి సంవత్సరం 3 సార్లు మానస సరోవర్ యాత్ర వెళ్తారో, సో ఇదే రూట్ లో వెళ్తారు. సో వారందరికీ కూడా ఫస్ట్ వారి కుటుంబ సభ్యులకు వారి ఆత్మ శివైక్యం చెందాలని కోరుతూ, ఇక్కడ ఏం జరిగింది అనేది మనం కొంచెం పరిశీలిస్తే 26వ తారీఖు ఎగ్జాక్ట్లీ 26th నైట్ జరిగిన పరిణామం, దాని వల్ల 27th మార్నింగ్ దాని ఎఫెక్ట్ ప్రజలలోకి వచ్చింది. సో దానికి ఇప్పటి వరకు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, చాలా మంది అంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ సైంటిస్టులు, మెజారిటీ ఆఫ్ జియాలజిస్టులు, ఇందాక మన లక్ష్మణరావు గారు కూడా చెప్పేది ఏంటంటే ఈ గ్లేషియర్ మూవ్మెంట్ అనేది ఇది ఫస్ట్ టైం ఇట్లాంటిది ఒకటి జరిగింది. ఇంతకు ముందు మనం కేదార్నాథ్ లో జరిగిన ఫ్లాష్ ఫ్లడ్, అప్పుడు ఒక క్లౌడ్ బర్స్ట్ అని మనము అదే 2013 సంవత్సరంలో మనం విన్నాము. అప్పుడు కూడా అనేక మంది పాపం చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ గ్లేషియర్ మూవ్మెంట్ వల్ల మొత్తం ఒక పెద్ద పర్వతం యొక్క భాగం డైరెక్ట్ గా నదిలోకి వెళ్ళింది అని చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాత్రము మనం ప్రత్యేకంగా మనము భారతదేశంలో, ఇందాక మీరు ఒక టెక్నాలజీ గురించి డిస్కషన్ చేశారు కాబట్టి ఆ యాంగిల్లో అసలు చైనాకు ఫస్ట్ ఈ గ్లేషియర్ మూవ్మెంట్ విషయం ఎప్పుడు తెలిసింది అనేది తెలియాల్సిన అక్కడే ఉన్నది. ఎందుకంటే చైనా ఏదైనా దాచిపెట్టిందా, లేకుంటే ఇగ్నోర్ చేసిందా, లేకుంటే ఇంటెన్షనల్ గా ఏదైనా చేసిందా, లేకుంటే న్యాచురల్ ప్రాసెస్ లో ఇగ్నోర్ చేసిందా అనేది ఒకటి తెలియాల్సి ఉంది. 2, అసలు నేపాల్ కి ఎప్పుడు వార్నింగ్ చేసింది? ఎందుకంటే చైనా తర్వాత డైరెక్ట్ గా ఉండేది నేపాల్, అంటే టిబెట్ చైనా కిందనే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి టిబెట్ తర్వాత, అంటే ఇప్పుడు మనం మాట్లాడే చైనా మీన్స్ టిబెట్ ఓన్లీ, టిబెట్ తో కలిపి. టిబెట్ తో కలిపి. సో టిబెట్ తర్వాత ఉండేది అంటే అత్యంత ఎక్కువ ఎఫెక్ట్ అవ్వగలిగే ఛాన్స్ ఉన్నది నేపాల్. సో ఇక్కడ నేపాల్ లో ఏదైతే రసువా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు మేజర్ గా హిట్ అయింది. ఆ బూటెకోషి అండ్ త్రిశూలి 2 రివర్స్. అంటే ఈ త్రిశూలి అనేది ఏంటంటే సార్, అదొక పెద్ద ప్రాంతం. ఆ రివర్ ను ఆనుకొని చాలా ఏమంటారు నివాస ప్రాంతాలు ఉన్నాయి, మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఎగ్జాక్ట్, కరెక్ట్. సో అది చూస్తుంటే చాలా భయానకంగా కనబడుతున్నది. సో అయితే చైనా ఎప్పుడు నేపాల్ కు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నేపాల్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ పొంది అమర్నాథ్ గారు ఆ విషయాలు మనకు దానికంటే ఇప్పుడు భారత్ మనకి ఢిల్లీలో ఏపీ భవన్, తెలంగాణ భవన్ హెల్ప్ లైన్లు ఇచ్చారు. భారత ప్రభుత్వం కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంది. బ్రాడ్గా అంటే ముందు మనం ఇప్పుడు, ఎందుకంటే ముందు కీలకంగా ఇప్పుడు మన ప్రజలు ఆందోళనతో ఉంటారు కాబట్టి మన వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం షేర్ చేసుకుందాం అంతే. సో 2 ప్రధానంగా మనకు తెలుస్తున్న, ఇందాక కూడా నేను మన ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి చాలా క్లియర్ గా ట్వీట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, దానికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ పెట్టారు. స్పెషల్ గా కంట్రోలింగ్ రూమ్స్ తయారు చేసుకున్నాం మనము, మన రాష్ట్రాలకు సంబంధించిన పర్సన్స్ ఎక్కడెక్కడ. ఎందుకంటే మీకు తెలుసు శ్రీనివాసరావు గారు, కేదార్నాథ్ లో జరిగిన, లేకుంటే కాశీలో, ప్రయాగ్రాజ్ లో అప్పుడు తోపులాట జరిగిన, ఏది జరిగినా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది అక్కడ, అంటే భక్తి కారణాల దృష్ట్యా ఇక్కడ ఉండే కొంత నేను ఆ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మన వాళ్ళు అక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇది చేయడం అనేది జరుగుతున్నది సార్. సో అది
ముఖ్యంగా అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక మీరు కూడా అన్నారు ఏపీ భవన్ తెలంగాణ భవన్ లో క్లియర్ గా అక్కడ పెట్టడం జరిగింది. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, భారత ప్రభుత్వం ఎప్పుడు అంటే గత 12 సంవత్సరాలుగా చూస్తే ఏ చిన్న మానవతా దృక్పథంలో ఈవెన్ తుర్కియా లాంటి దేశంలో ఏదైనా భూకంపం వాటిల్లినా కూడా, పాక్ ఆక్యుపైడ్ ఆక్రమిత కాశ్మీర్ లో ఫ్లడ్స్ వచ్చినా, ఈవెన్ పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఫ్లడ్స్ వచ్చినా, ఇప్పుడు నేపాల్ లో ఫ్లడ్స్ వచ్చినా, అందరికన్నా ముందు క్విక్ రెస్పాన్స్, ఈ క్విక్ రెస్పాన్స్ అనేది ఆల్రెడీ భారత్ నుంచి 2 ఎయిర్ క్రాఫ్ట్స్ లో మెడిసిన్స్ కావచ్చు, ఆర్మీ వెళ్ళడము చాలా, అంటే ఎంత స్విఫ్ట్ అంటే విత్ ఇన్ 2 hours అయితే ఇన్ఫర్మేషన్ వస్తే 10:30కి ఆల్రెడీ అక్కడికి దాదాపు ఒక 40 టన్నుల ఆహార పదార్థాలు, మెడిసిన్స్, టెంట్లు, తర్వాత ఆర్మీ జవాన్లతో పాటుగా అక్కడికి వెళ్ళడం అనేది. సో భారత్ అనేది ఈ రోజు ప్రపంచంలో అంటే చెప్తారు టు గో అంటే 1 phone call అవే అన్నట్టు వెంటనే రెస్పాన్స్ ఇవ్వడం అనేది మన వైపు నుంచి మన వాళ్ళ కోసం అక్కడ ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, అక్కడికి ఇప్పుడు యాక్చువల్గా ఈ క్షణంలో జరుగుతున్నది ఏంటంటే 5 రెట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నేపాల్ కానీ టిబెట్ వైపు ఉన్న చైనా కానీ సహాయక చర్యలను ఆపేసి అక్కడున్న సైన్యాన్ని అలాగే అక్కడున్న ఎక్విప్మెంట్ని కూడా వెనక్కి జరిపేస్తూ ఉన్నారు. 5 times ఉధృతంగా రాబోతుందని చెప్పి. మన వాళ్ళు బహుశా కొంత వీలైనంత వరకు ముఖ్యంగా యాత్రికులైతే సేఫ్ ప్లేసెస్కి రీచ్ అయిపోయి ఉంటారు. మనం వింటున్న వార్త ఏంటంటే నేపాల్కి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 50 హెలికాప్టర్లు అక్కడ వాడుతున్నారు. ఆ బురదలో కూరుకుపోయిన వాళ్ళని రక్షించే పరిస్థితి ఇప్పుడైతే ఇమీడియట్గా అయితే లేనట్టే కనపడుతుంది. ఎందుకంటే సహాయక చర్యలు ఆపేశారు. 2-3 గంటల క్రితం మొత్తం అక్కడ సహాయక చర్యలు ఆగిపోయినాయి, బోత్ సైడ్స్, నేపాల్ అండ్ టిబెట్ సైడ్. అయితే వాళ్ళకున్న హెలికాప్టర్లు కానీ వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా పరిమితంగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ రెస్క్యూ క్యాంప్స్లోని ఇప్పుడు ఉదాహరణకి జగ్గి వాసుదేవ్ గారు టిబెట్లో ఒక ప్రాంతంలో ఆయన శిష్యగానే ఉన్నారు. వాళ్ళు వెళ్ళటానికి కూడా అక్కడ ప్రభుత్వం అనుమతించట్లా, నేపాల్లో ఈ ప్లేస్కి వెళ్ళి వెతుక్కోవటానికి. సో నేననేది భారత ప్రభుత్వం ఏదన్నా మన హెలికాప్టర్లు కానీ మరొకటి కానీ మన వాళ్ళు, అంటే ఇది ఫారిన్ కాబట్టి పాస్పోర్ట్ ఖచ్చితంగా ఐ థింక్, నాకు కరెక్ట్గా మీరే చెప్పాలి, ఐ థింక్ పాస్పోర్ట్ వెరిఫై చేసి పంపిస్తే రికార్డ్ అవుతుంది మనకి. మిగతా చోట్ల కాకుండా ఇక్కడికి ఎంతమంది భారత్ నుంచి వెళ్ళారు, వాళ్ళు విదేశాల నుంచి భారత పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చారు అన్నది కూడా కొంత మేబీ అక్కడ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఆ సమాచారం మేరకు కొంత మనం ప్రత్యక్షంగా మన మనుషులే రక్షించుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను సార్. ఇప్పటి వరకు మనకున్న సమాచారం అంటే పబ్లిక్ డొమైన్ లో కొంతవరకు 20% సమాచారం ఉంచుతారు, చాలా విషయాలు గోప్యంగానే ఉంచుతారు. కాబట్టి ఇప్పటి వరకు మనకు తెలుస్తున్నంత వరకు దాదాపు 2600 మంది ఈ ప్రాంతంలో ఇండియా నుంచి వెళ్ళినట్టు కొంత ఒక సమాచారము కొంత బయటకు వస్తున్నది. సో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఎవరు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది, ఎందుకంటే ప్రతి పాస్పోర్ట్ పిన్ అవుతుంది కాబట్టి. ఎవరైనా ఇల్లీగల్ గా వెళ్ళి ఉంటే కొంతమంది ఉండొచ్చు, అది వాళ్ళు ఆ బార్డర్ బీహార్ టు నేపాల్ బార్డర్ లో కొంతమంది వెళ్తుంటారు, ఆ ఉత్తరకాశీ వైపు నుంచి కొంతమంది వెళ్తుంటారు కాబట్టి. అయితే దానికన్నా ముఖ్యంగా ఏంటంటే ఫర్దర్ గా ఇందాక మీరు ఒక కరెక్ట్ పాయింట్ చెప్పారు, ఫర్దర్ గా ఇంకా ఎంత పెద్ద ప్రమాదం జరగబోతుందా అనేది భారత వైపు నుంచి ఒక అంచనా వేసి ప్రధానమంత్రి గారు తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కంటిన్యూస్లీ దే ఆర్ ఎంగేజింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నేపాల్. సో అది ఇప్పుడు మనం హైలైట్ చేయాల్సిన అక్కర ఉన్నది, ఎందుకంటే ఫర్దర్ గా ఇప్పుడు మీరు అంటున్నారు చైనా వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ టేకింగ్ బ్యాక్. ఎస్, ఇఫ్ ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్ ఇంకా 5 రెట్లు వస్తే అసలు ఎన్ని వందల మంది చనిపోయే అవకాశం ఉంది, ఎన్ని వేల మంది గల్లంతయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో భారత్ బాధ్యతాయుతమైన దేశం కాబట్టి న్యాచురల్ గా చాలా శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు, తర్వాత గ్లోబల్ శాటిలైట్ మూవ్మెంట్స్ కావచ్చు, ఇంకా తర్వాత ఆ సీస్మిక్ దాని నేచర్ ఆఫ్ అంటే ఇంకా రకరకాల, నాకు కూడా చాలా టెక్నికల్ అంశాలు తెలియదు, లక్ష్మణరావు గారు చెప్పాలి. సో చాలా టెక్నికల్ డేటాను అనలైజ్ చేసి వెంటనే వాళ్ళ గవర్నమెంట్ తో మాట్లాడము. సో వాళ్ళని ఎలక్ట్ చేసే పనిలో ఉన్నాం కొంతమేరకు, అంతే కదా. సో బోత్ గ్రౌండ్ మీద చేస్తున్నారు, వార్ రూమ్ లెవెల్లో వార్ రూమ్ స్ట్రాటజీ లెవెల్లో కూడా చేస్తున్నారు. క్లియర్ గా కనబడుతున్నది. రైట్, మళ్ళీ వస్తాను సార్. విజయసాగర్ గారు, ఏపీ నుంచి అంటే నాకు అందిన ఇప్పటి వరకు పత్రికల్లో నేను ఫాలో అయిన సమాచారం ప్రకారం 7 అక్కడ చిక్కుకున్నట్టుగా ఒక వార్త వస్తూ ఉంది. వాళ్ళలో కొంతమంది లక్కీగా ఆ బస్సు అక్కడికి వెళ్తున్నప్పుడే కొంతమంది ఎదురొచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు వెనక్కి తిరిగారు, కొంత సేఫ్ ప్లేస్కి వచ్చారు.
ఏపీ మంత్రి గారు లోకేష్ గారు టచ్లో ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తగా తెలుగు రాష్ట్రాలు ఏపీకి సంబంధించి ఎంతమంది అక్కడ ఉండే అవకాశం ఉంది, సేఫ్గా ఉన్నారా, ప్రభుత్వంకి ఏమైనా సమాచారం ఉందా? గుడ్ ఈవినింగ్ అండి, మీకు అట్లే నమస్కారం. ఇక్కడ లెక్క అనేది మనకు ఎప్పుడు నేపాల్ పర్టికులర్ నేపాల్లో అది జరిగే పని కాదు. ఎందుకంటే నేపాల్ కు పాస్పోర్ట్ అవసరం లేదు, పాస్పోర్ట్ ఎంట్రీ ఉండదు. కేవలం నేపాల్ కి ఆధార్ కార్డు చూపిస్తే వెళ్ళిపోవచ్చు. సో ఆధార్ కార్డు ఎంట్రీ అయి ఉంటే ఓకే, అది లిస్ట్ ఉంటది ఇంతమంది ఉన్నట్టున్నా. ఆధార్ లేకుండా చాలా మంది రోజు ట్రావెల్ చేస్తుంటారు. కానీ వీళ్ళు నేపాల్ నుంచి టిబెట్ కి వెళ్తారు అనుకుంటా విద్యాసాగర్ గారు, నాకున్న ఐడియా మేరకు. దట్ ఈస్ డిఫరెంట్. నేపాల్కి వెళ్లే వాళ్ళు ఉన్నారు, టిబెట్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు, అటు నుంచి చైనా ఉండే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. ఇక్కడికి వచ్చేసరికి మనం మాట్లాడాల్సిందంటే నేపాల్ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా టిబెట్ అండ్ నేపాల్, నాట్ ఇన్ చైనా. టిబెట్ కంటే కూడా ఎక్కువ డ్యామేజ్ అయింది నేపాల్. నేపాల్కి ఏంటంటే నేపాల్ నుంచి మన ఇండియాలోకి రావాలన్నా, మన ఇండియన్స్ నేపాల్కి వెళ్ళాలన్నా నో నీడ్ ఎనీ పాస్పోర్ట్. ఓన్లీ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఇటు వస్తారు, రోజు పని చేసుకుని మళ్ళీ సాయంత్రం నేపాల్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఎంతమంది ఎగ్జాక్ట్ నెంబర్ ఇండియన్స్ ఉన్నారన్న విషయం అయితే మాత్రం అది గవర్నమెంట్ సమాచారం ఉండడానికి అసాధ్యం. ఎందుకంటే ఫ్రీ ట్రావెల్ మూవ్మెంట్ ఉంటది కాబట్టి ఇది అసాధ్యమైనటువంటి విషయం. రెండవది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నేషనల్ కెలామిటీస్, సివియర్ తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వస్తే వేరే విషయం. సివియర్ తుఫాన్లు వచ్చినాయంటే ఇలాంటి భూకంపాలు వస్తేనో, లేకపోతే ఇలాంటి డిజాస్టర్స్ జరిగితేనో, లేకపోతే సునామీ వస్తేనో మనం అంచనా వేయటం అనేది అసాధ్యం, దాదాపు అసాధ్యం. అది జరిగే పని కాదు. అది మానవుడు ఇంకా అంత ఎదగల, ఎదుగుతాడు నేనేం అనుకోవట్లే. ప్రకృతి అనేది దాని పైన చేసుకుని పోతూ ఉంటుంది. ప్రకృతి విలయతాండం చేస్తే ఎట్లుంటుందో నిన్న మనం చూసాం. అంతకుముందు మనకు ఒకసారి మహారాష్ట్రలో జరిగినటువంటి లాతూర్ భూకంపం విలయతాండం చేసి అంతే. మనం ఎట్లా చెప్పగలుగుతాం ఏం జరుగుతుంది అన్నది? సో ప్రకృతి విలయతాండం చేసే అన్న దాని మీద మనకేం లేదు. విద్యాసాగర్ గారు మనతో అక్కడికి పర్యటించి వచ్చిన ప్రొఫెసర్ శ్రీనివాస్ శర్మ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. శ్రీనివాస్ శర్మ గారు నమస్కారం. హలో శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే అండి, వినిపిస్తోందా? సార్ నమస్తే, వినపడుతుంది. శ్రీనివాస్ శర్మ గారు, మీరు సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, అలాగే మీరు ప్రత్యక్షంగా ఆ యాత్ర కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళొచ్చారు. వాస్తవంగా ఇప్పుడు కాఠ్మండు అంటే ఐ థింక్ నా డిబేట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆ యాత్ర చేశారనుకోవట్లా నేను. కాఠ్మండు నుంచి టిబెట్ వైపు వెళ్తారు, ఈ మానస సరోవరం కైలాష్ అనే ప్రాంతానికి. వాస్తవంగా 150 కిలోమీటర్ల జర్నీ అంటున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? మన వాళ్ళు స్టే చేయాల్సి వస్తే ఎక్కడ స్టే చేస్తారు? ఆ నది ఒడ్డునే ఉంటారా, దూరంగా ఉంటారా? ఈ తీసుకెళ్లే ట్రావెల్ ఏజెంట్లు వాళ్ళు సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తారా? ఏం చెప్తారు? 2002లో వెళ్ళానండి నేను. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు బాగా మారింటాయి అనుకుంటున్నాను. కానీ మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదట ధూల్కేల్ అనే ప్రాంతం చాలా హిల్లీ ఏరియా, అది అక్కడ ఉంచారు. మధ్యలో మీరు అన్నట్టుగా నదీ తీరం ప్రాంతంలో కూడా ఉంచేవాడు, కానీ కాస్త దూరంగానే ఉండేవి. అయితే నేను అనుకోవడం ఏంటంటే అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటంటే బాగా అర్బనైజేషన్ అయింది అక్కడ కూడా. సో అర్బనైజేషన్ వల్ల ఇంక్రీజ్డ్ కన్స్ట్రక్షన్స్ అలాంగ్ ది రివర్ కోస్ట్ జరగడం వల్ల కూడా ఈ ప్రమాదం అయ్యుండొచ్చు అని అనుకుంటున్నానండి. అంటే ముఖ్యంగా గైరాంగ్ అని ఒకటి ఉందండి అక్కడ. ఆ గైరాంగ్ అనే ప్రాంతంలో అంటే టిబెట్ ఇస్ నౌ ఇన్ చైనా ఉంది కదా, టిబెట్ నుంచి బార్డర్ లో, అంటే ఆ బార్డర్ లో చాలా స్టీప్ ఉంటుందండి. మేము అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అక్కడ చూసినప్పుడు గైరాంగ్ పోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అక్కడే వరద ఎక్కువ ఉందని చెప్తున్నారు సార్. ఇప్పుడు కూడా అక్కడే వరద ఎక్కువ ఉంది, దాన్ని చైనా చాలా సీరియస్ గా అబ్జర్వ్ చేస్తుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ ఏమవుతుందంటే అండి, మెయిన్ ఈ బార్డర్ నుంచి ఎట్లాంటి పరిస్థితులు అంటే అప్పుడు కూడా మేము ఎదురయ్యాం, మధ్యలో మాకు ఎదురైంది. అంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ లాంటివి కూడా జరుగుతుంటాయి. మంచుతో ఉన్న గ్లేషియర్స్ కూడా పడుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే అవి చాలా పెద్ద పెద్ద సైజు ఉన్నవన్నీ పడిపోవడంతో ఆ స్టీప్ వ్యాలీలో పైనుంచి జారడం ఒకటి, తర్వాత మట్టితో కలిసి బురద ఒక రివర్ లాగా పారుతూ ఉంటది. అంటే చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడి దేవాలయం ఏదో వెళ్ళొచ్చాం మేము, కానీ
ప్రతికూల పరిస్థితులు అయితే ఉంటాయండి, అప్పటికి ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఇంక్రీజ్డ్ ఈ రివర్ కోస్ట్ ఇట్లాంటి వాటిలలో ఏ భద్రత లేకుండా జస్ట్ కట్టుకుంటూ వెళ్ళడం ఇట్లాంటి వాటి వల్ల అయ్యుండొచ్చు అని అనుకుంటున్నానండి. స్పష్టంగా సార్ మనకి పత్రికల్లో విజువల్స్ వచ్చినాయి. నది ఆనుకొని నదికి రెండు వైపులా మొత్తం నివాస ప్రాంతాలే ఉన్నాయి. ఇందాకే నుమాన్ గారు కూడా చెప్తున్నారు అక్కడ కాటేజ్లు, రిసార్ట్లు ఇలాంటివి కూడా కట్టారు. అంటే వెళ్ళే యాత్రికుల స్థాయిని బట్టి వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తుంటారు అనుకుంటా. అయితే ఇప్పుడు మనతో డిస్కషన్లో సార్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. ఈ గ్లేషియర్స్ బద్దలు కావటం, తర్వాత వీటిని అంచనా వేయటంలో చైనా, ఇప్పుడు పైన చైనా ఉంది సార్. ఒక విమర్శ వచ్చిందంటే శర్మ గారు, చైనా అది నిజమా కాదని మనకు తెలియదు, చైనా ఇన్ టైంలో నేపాల్ని అలర్ట్ చేయలేదని ఒకటి నేపాల్ వైపు నుంచి ఒక విమర్శ. అయితే చైనా చెప్తుంది మేము కూడా దాన్ని అసెస్ చేయలేకపోయాం, బట్ ఇప్పుడైతే స్పష్టంగా మరికొద్ది గంటలు 5 రెట్లు రాబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా మన టెక్నాలజీ ఇలాంటి వర్షం లేకుండా పర్వతాల్లో లేదంటే మంచు కొండల్లో జరిగే మార్పులు, వాటి వల్ల వచ్చే ప్రళయాల్ని గుర్తించే స్థాయికి అక్కడ టెక్నాలజీ ఉండే అవకాశం ఉందా? అంటే క్లైమేట్ చేంజెస్ గురించి నిజానికి ప్రెడిక్షన్స్ ఉన్నాయి, కానీ నేపాల్ నా ఉద్దేశంలో క్లైమేట్ చేంజెస్ సివియారిటీ ఉన్న దేశాల్లో వరల్డ్ లెవెల్లో అంటే ఇట్ ఇస్ ర్యాంక్ అరౌండ్ 20th అట్లా ఉంటుందండి నాకు తెలిసి. అంటే చాలా సివియారిటీ క్లైమేట్ చేంజెస్ చాలా ఎక్కువగా జరిగేటటువంటి ప్రాంతము. దాని మీద మనం ఫోకస్ చేయలేకపోవడం అనేది మొత్తం మానవాళికి, అది చైనా అయితేనేమి, నేపాల్ అయితేనేమి, ఇండియా అయితేనేమి, అది ఒక ఫెయిల్యూరే. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఎవరు అంత సడన్ గా ప్రెడిక్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఒక జోన్స్ అంటూ ఉంటాయి, సివియారిటీ జోన్స్ అనేది. నేపాల్ ఈజ్ ఇన్ టు దట్ జోన్. అండ్ పర్టికులర్లీ చైనా ఆక్యుపైడ్ టిబెట్ తర్వాత నేపాల్ చాలా స్టీప్ డిఫరెన్స్ ఉంటుంది, లెవెల్ డిఫరెన్స్. ఇప్పుడు ఆ 700 మీటర్స్ సైజ్ ది గ్లేషియర్ విడిపోయి స్లైడ్ అవుతూ వచ్చి లెండేకోలా అనే రివర్ దగ్గర పడిపోవడం హై ఆల్టిట్యూడ్ నుంచి, ఆ ఇంపాక్ట్ కి అది ఇమ్మీడియట్ గా వరదగా మారడం. ఆ తర్వాత నెక్స్ట్ బోటెకోషి అని ఒక రివర్ ఉంటుంది, ఆ దానిలోకి రావడం, ఆ రివర్ వైడెన్ కావడం. అంటే ఇవన్నీ కూడా ఎట్లా అంటే వాళ్ళకి కూడా చాలా తక్కువ టైంలో జరిగిండొచ్చు, కానీ నేను అనడం ఏంటంటే ప్రిపేర్డ్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది ఇన్ సచ్ ఎ సివియర్ కంట్రీ. పీపుల్ షుడ్ హావ్ ఫోకస్డ్ మోర్. అండ్ 24లో జరిగింది, 25లో కొంచెం తక్కువ జరిగింది, 26లో ఇప్పుడు విపత్తు ఎక్కువగా ఉంది, 24లో కూడా ఎక్కువ విపత్తే వచ్చింది. ఇలా తరచుగా వస్తున్న దాన్ని మనం కొంచెం దృష్టి పెట్టకపోవడం అనేది ఒక ఫెయిల్యూర్ అని నాకు అనిపిస్తుంది. బార్డర్ వీళ్ళు కూడా అలర్ట్ చేసుకోవడం కారణం. రైట్ సార్. విద్యాసాగర్ గారు, అక్కడ ఈసారి ఇంకా కొంచెం ఏదో ఉత్సవాలు కూడా ఉన్నాయి, అంటే రెగ్యులర్గా వెళ్ళే యాత్రికులే కాకుండా ఇంకేదో ప్రత్యేకమైన సందర్భం కూడా అని చెప్తున్నారు. నాకు స్పష్టంగా ఐడియా లేదు, కానీ ఆ కారణంగా కూడా ప్రతి సంవత్సరం వచ్చేదానికంటే ఈసారి యాత్రికులు ఇంకా ఎక్కువ ఉన్నారని అంటూ ఉన్నారు. అయితే ఒకటి విద్యాసాగర్ గారు, అంటే మనం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాల కేంద్రం ఈ యాత్రికులు బహుశా ఇప్పుడు ఇందాక మన అమర్నాథ్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 2600 మంది అధికారికంగా పిన్ అయి ఉండొచ్చు. పాస్పోర్ట్ ఉంటే ఎంట్రీ అవసరమేమో నాకు తెలియదు, అది క్లియర్గా పాస్పోర్ట్ కావాలా వద్దు. ఓకే, ఫైన్. అయితే ఎట్లా అంటే మన వైపు నుంచి జరుగుతున్న సహాయక చర్యలను ఎలా అర్థం చేసుకోవాలి? మనం చేయడానికి ఏముంటది అక్కడ, మనం పోయి చేయడానికి ఏముంటది? ఇట్స్ డిఫరెంట్ కంట్రీ. అక్కడ వాళ్ళు ఏదన్నా మన నుంచి హెల్ప్ అడిగితే మనం పంపిస్తాం, హెల్ప్ మనల్ని అడిగితే మన టీం వెళ్తుంది, చేస్తుంది. దే విల్ నాట్ అలో us, what we will do. మనమే చేయగలుగుతాం అక్కడ. ఆ దేశం ఎవరు మీరు రావడానికి లేదు, మీరు ఏదో సాయం చేయడానుకున్నారు, చేశారు, పంపించారు అని చెప్పింది అనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? కరెక్ట్. మీరు అయితే మనకి సమాచారం మన ప్రజల గురించి ఎంత మేరకు సమాచారం ఉందన్నది కూడా ఒక ప్రశ్న సార్. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే జరిగిన 2 రోజులే మీరు బాగా శ్రీనివాస్ గారు బాగా గమనించి, ఇక్కడ ఏంటంటే జరిగింది మహా ఉత్పాతం. అది ఇట్స్ నాట్ సో ఈజీ టు డిసైడ్. ఈ రోజు మనకేదో వస్తుంది అని నేను అనుకోవట్లేదు. నేను క్లియర్ గా చేస్తున్న నేషనల్ ఛానల్స్, రిపబ్లిక్ కానీ, ఇండియా టుడే కానీ కొన్ని నేషనల్ ఛానల్స్ చూస్తూ ఉన్నాను, కొన్ని నేపాలీ ఛానల్స్ కూడా యూట్యూబ్ లో చూసాను నేను. దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. డే టు డే గంటకి ఇంక్రీజ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర డేటా లేదు, వాళ్ళ దగ్గర డేటా లేదు, ఎవరి దగ్గర ఏ డేటా లేదు. ప్రస్తుతానికి అయితే ఎవరి దగ్గర ఏ డేటా లేదు, ఎగ్జాక్ట్ నెంబర్ లేదు. అసలు ఇంకోటి ఏంటంటే నేనేమంటానంటే మనం టెక్నాలజీ గురించి మాట్లాడితే టెక్నాలజీ అప్ టు వాట్ లెవెల్, అట్ వాట్ ఎక్స్టెంట్,
ప్రకృతి ముందర టెక్నాలజీ అనేది జీరో. రైట్ అండి. ప్రకృతిని అర్థం చేసుకోవటం అన్నది, ప్రకృతిని కంట్రోల్ చేయాలనుకోవటము మహా అయితే ఒక అంచనా వేయగలడు మనిషి. మనం కోరుకుంటుంది అదే సార్, ప్రకృతిని కంట్రోల్ చేయలేం కానీ కనీసం తెలుసుకోవటం ఏం జరగబోతుందన్న పాయింట్ అంతే. అదే నేను చెప్తున్నాను ఒక అంచనా వేయగలమేమో తప్ప జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు 5 రెట్లు అన్నారు చైనా వాడు, 5 రెట్లు ఉధృతంగా రావచ్చు, 10 రెట్లు వస్తే అసలు ఏమి జరగకపోతే. సో ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా ప్రకృతి ముందర దేశాలు మనిషి అనే వాటి మీద అంచనా వేయటం జరిగిన తర్వాత, ఇప్పుడు మనకు లాతూరు జరిగింది, లేకపోతే ఇంకోటి జరిగింది, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఎంత స్పీడీగా మనం రియాక్ట్ అయ్యాము, ఎంత స్పీడీగా మనం రికవరీ చేశాము, ఎంత స్పీడీగా బాధితులను ఆడుకున్నాము. ఒకవేళ 1 గంటలో చనిపోతాడన్న మనిషి, 2 గంటలో చనిపోతాడన్న మనిషి ఎంత స్పీడీగా రెస్క్యూ చేసి హాస్పిటలైజ్ చేసి వాళ్ళని ప్రాణాలతో బతికించుకున్నాము అన్నది తప్ప, ఇక్కడ ప్రకృతి విలయతాండం చేస్తే మనం చూశారు కదా చైనా వాళ్ళది. మనం చాలా చూసాం సార్, విలయతాండం ఆపగలుగుతామని కాదు విద్యాసాగర్ గారు నా ప్రశ్న కూడా. ఇక్కడ కాదు ఇక్కడ నేను నా ఉద్దేశం, ఇక్కడ చైనా వాళ్ళది ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో ఒకటి పెద్ద బిల్డింగ్ ఉంది, మన వీడియోలో చూసాము. ఆ బిల్డింగ్ దగ్గర వరద వచ్చేటప్పుడు మొత్తం అంతా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఒక విలయతాండం అంటే ఎట్లా ఉంటదంటే చూసి నిజంగా నాకు భయం అయింది. ఆ హిట్ చేస్తే కొన్ని 30 అడుగులు మనతో నాకు తెలిసి 56 అడుగులు ఉంటది నాకు తెలిసినంత మొత్తం వానిష్ అయిపోయింది కూడా. ఏం చేస్తాం మనం దానికి ఏం చేస్తామని అనట్లేదు విద్యాసాగర్ గారు. మీరు ప్రకృతిని మీరు ఆపండినే కదా నా ప్రశ్న కాదు. మన వాళ్ళని అంటే మనకి సమాచారం ఏం మేరకు ఉందన్నది, అది కూడా లేకపోయి ఉండొచ్చు కాదంట్లా. అంటే యాజ్ ఆఫ్ నో ఇంకా నా తెలిసరికి ఇప్పుడు ఈ రోజు రాత్రికి ఏమీ జరగలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇందాక ఏదో 5 రెట్లు వస్తుంది అన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు సమాధి బురదలో కోరుకుపోయిన వాళ్ళు, లేకపోతే చివరి ప్రాణాలతో కొట్టుబెడుతున్న వాళ్ళు ప్రకృతిలో కలిసిపోవటం. దాని నుంచి మనం చేయగలిగేది కరెక్ట్. ఒకసారి నుమాన్ గారు, తెలంగాణ ప్రభుత్వానికి అంటే మనం చూసింది పత్రికల్లో 23 మంది అక్కడ ఉన్నారు. దానిలో 6-7 ఇక్కడి నుంచి తెలంగాణ జిల్లా వాళ్ళు, ఒక 15-16 మంది ఎన్ఆర్ఐలు విదేశాల, ముఖ్యంగా అమెరికా ఇలాంటి ప్రాంతాల నుంచి, అది ఈషా ఫౌండేషన్ కానీ లేదా సొంతగా వాళ్ళు అప్లై చేసుకుని వెళ్ళేది కానీ అంతవరకు ఉంది. కొంతమంది ఆల్రెడీ రెస్క్యూ చేయబడ్డారన్న వార్త ఉంది. అంటే ఇంకా పెరుగుతుందన్నారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇబ్బంది పడ్డోళ్ళు కాకుండా కొంత సేఫర్ జోన్లో ఉన్నోళ్ళు ఉన్నారు, కైలాష్ దగ్గర కానీ ఇతర ప్రాంతాల్లో కానీ. మరి ఇప్పుడు ఈ ఉధృతి అక్కడి దాకా వెళ్తుందా? వాళ్ళు సేఫ్గా ఉంటారా? అట్లీస్ట్ వాళ్ళ ట్రావెల్ డిలే అయినా పర్వాలేదు సేఫ్గా ఉంటే ఏంటి మీది కొన్ని ఇన్ఫర్మేషన్? నుమాన్ గారు సార్, వెరీ గుడ్ ఈవినింగ్ టు యు సార్, as well as నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం ఈ ట్రాజెడీ చూస్తున్నామో, హ్యుమానిటేరియన్ ట్రాజెడీ, very sorry to hear this, but it is a natural disaster. Few things మన చేతిలో ఉండవు కాబట్టి it's basically something that we only have to look into measures how we can basically mitigate. ఏదైతే లాస్ ఏదైతే జరిగిందో దాన్ని మిటిగేట్ చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి that is the only responsibility we have right now. Okay. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను సార్, 298 people and 1000 people went missing, and as you rightly said, about 7 people from Telangana origin, but those are basically NRI people, US trip నుంచి ఈషా ఫౌండేషన్ ద్వారా వారు వెళ్ళినటువంటి వ్యక్తులు. ఎక్కువ మంది అక్కడ నుంచి వెళ్ళారు. So they might be having US passports or maybe overseas citizen of India cards మీద వారు ట్రావెల్ చేస్తుంటారు. Then necessarily వారు ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి నేను అనను. No matter what, it is the responsibility of the Indian government. However, Telangana government has set up a helpline number. Indian government దానిని ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు తీసుకుని నేపాల్ ఎంబసీతో మాట్లాడి వారు తగినంత సహాయం వారికి అందిస్తూ ఎవ్రీడే బులెటిన్ ని ఇచ్చి ఏం జరుగుతుందో అని చెప్పేసి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చే విధంగా గవర్నమెంట్ షుడ్ టేక్ దిస్. బట్ ఎస్, state government is in touch with the central government here to get this issue resolved. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు, వారు సేఫ్ గా ఉన్నారా లేదా, వారికి కావాల్సినటువంటి రిలీఫ్ మెటీరియల్ వారికి అందుతుందా లేదా అని చెప్పేసి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. బట్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్, నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ ద మెజర్స్ వారు ఏదైతే తీసుకుంటున్నారో సెంట్రల్ గవర్నమెంట్, దోస్ I feel they're not adequate. నేను పొలిటిసైజ్ చేయదలుచుకోవట్లేదు ఈ సందర్భంలో. But the measures whatever they are taking, mere phone call is not going to be sufficient with the Nepal. But you have to take additional. అంటే అట్లా కాదు నుమాన్ గారు, మనం సహాయం మెటీరియల్ ఒక 2-3
పెద్ద విమానాలే వెళ్ళినాయి, కొన్ని టన్నుల కొద్దీ ఆహార పదార్థాలను తీసుకొని. అంటే అసలు ముందు మనుషులు అక్కడ అసలు ఎక్కడున్నారా, ఆ యాత్రకి వెళ్తారు, మన దగ్గర రికార్డ్ అవుతుంది డేటా అనుకుందాం, అసలు రికార్డ్ కాకుండా కూడా ఆధార్తో వెళ్తారా? ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పింది ఒక మోడల్, మేబీ కొంతమంది పాస్పోర్ట్తో వెళ్తారు, టిబెట్ చైనా సైడ్ కాబట్టి పాస్పోర్ట్తో వెళ్తారా, అది పక్క పెడితే ఈ కాఠ్మండు నుంచి టిబెట్ వెళ్ళే ఆ దారిలో ఈ నదులు పొంగటం కానీ ఇదంతా జరిగింది. వాళ్ళు ఫిజికల్గా లొకేషన్ ఎక్కడెక్కడ వాళ్ళంతటా వాళ్ళు ఫోన్ చేస్తే తప్పితే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునే అవకాశం లేదు. ఈ బ్యాక్డ్రాప్లో నేనంటున్నది అంటే మనకి అది వేరే ఫిజికల్గా వేరే దేశంలో జరిగింది. అంటే మన ప్రభుత్వం ఎవరైనా ప్రయత్నం చేయగలుగుతారు, కానీ సమాచారం ఏం మేరకు ఉందన్నదే నేను అడుగుతా ఉంది అటువైపు నుంచి. ఒకటి సార్, ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ నేపాల్ ఎప్పుడైతే చైనా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తానని చెప్పేసి ఇండియా కానీ యుఎస్ కానీ యూకే కానీ ఆల్ ద కంట్రీస్ హావ్ స్టెప్డ్ ఇన్ ఈ క్రైసిస్ నుంచి బయటకు తీద్దామని. దే వర్ వెరీ పొలైట్లీ దే రిఫ్యూజ్డ్ ఇట్. వారు ఏం చెప్పారు అంటే 2015 లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో మాకు ఒక లెర్నింగ్ ఉంది, మిగతా వారు వచ్చేసేసి వారితో కోఆర్డినేషన్ చేసుకోవడం మాకు ఇబ్బంది, ఇట్ కుడ్ బి లాంగ్వేజ్ ఇష్యూ ఆర్ ఇట్ కుడ్ బి బార్డర్ ఇష్యూ, కానీ వారు సున్నితంగా తిరస్కరించినందువలన ఈ రోజు వీ హావ్ టు రిలై ఓన్లీ ఆన్ ద నేపాల్ ఎంబసీ. నేపాల్ ఎంబసీ ద్వారానే మనకు సమాచారం రాగలుగుతుంది. మనం పోయి అక్కడ పోయి ఏదో చేసేదో కానీ లేకపోతే గవర్నమెంట్ మనం పోయి స్టెప్ ఇన్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ద గవర్నమెంట్, అందుకని నేను అంటాను అవర్ గవర్నమెంట్ MEA హ్యాస్ టు వర్క్ టైం టు టైం. వారు బులెటిన్ రిలీజ్ చేస్తూ ఏం జరుగుతుంది, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది స్టక్ అయ్యారని చెప్పేసి ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత వారి మీద. ఓకే సార్, మళ్ళీ వస్తాను. లక్ష్మణ్ గారు, ఏంటి సార్ ఇప్పుడు మళ్ళా ఒక కొన్ని గంటల్లో అక్కడ విపత్తు జరగవచ్చు అన్న వార్తలు అయితే స్పష్టంగా వచ్చినాయి. మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా దాని మీదే ఫోకస్ పెట్టున్న పరిస్థితి. అయితే ఈ దాదాపు ఈ వార్త వచ్చి కూడా 7-8 గంటల పైగా గడిచిపోయినట్టుకుంది నాకు తెలిసి. ప్రజలు దూరంగా కొండ ప్రాంతాలకి చేరుకొని ఉండే అవకాశం, అలాగే అక్కడ ఆ పక్కనున్న నదుల పక్కన ఉన్నటువంటి రిసార్ట్స్, హోటల్స్, వాటి నుంచి దూరంగా వెళ్ళటానికి ఏర్పాట్లు కానీ అలాంటి ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? ఏమి అడ్వైజ్ ఇస్తారు ఎవరన్నా ఇది తెలిస్తే? అంటే ఇది బేసిక్ గా ప్రొజెక్షన్ అనేది డిజాస్టర్ కి ప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీస్ లో మీకు కంప్యూటర్ విజన్ AI టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఈ శాటిలైట్ డేటా నుంచి వచ్చింది కానీ కెమెరా సిస్టమ్ నుంచి వచ్చిన దాన్ని కానీ ఖచ్చితంగా వాళ్ళు ట్రైన్ చేసుకొని, ఎందుకంటే క్లౌడ్ మొబిలిటీని ట్రైన్ చేసుకునే వ్యవస్థ ప్రాక్టీస్ చాలా మంది చేయడం లేదు చాలా దేశాలు. అది చేస్తే మాత్రము ఆ ఏ కాన్సిక్వెన్స్ వల్ల వచ్చింది అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రొజెక్షన్ అనేది రియల్ టైం కి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ లో అవే ఫ్రమ్ దట్ లొకేషన్ అనేది మ్యాండేటరీ. దాని మినిమం రెస్పాన్స్ అనేది గవర్నమెంట్ తీసుకునే ఉంటుంది, నేపాల్ గవర్నమెంట్, టు టేక్ దెమ్ టు ద సేఫర్ ప్లేసెస్. నేను అమెరికాలో అయితే నేను ప్రత్యక్షంగా ఆశ్చర్యపోయి చూశాను లక్ష్మణ్ గారు. స్నోఫాల్ నైట్ 1:30కి పడుతుంది, ఇంత థిక్నెస్ తో పడుతుంటే ఖచ్చితంగా 1:30కి ఏదో పైనుంచి ఎవరో పోసినట్టు స్నో పట్టం. కానీ టోర్నడోస్ ఈ టైంలో ఈ ఏరియాలో వస్తాయంటే ఆ టైంలో ఆ ఏరియాలో ఖచ్చితంగా 100% యాక్యురసీతో ఫోర్కాస్ట్ అయితే చేయగలుగుతున్నారు అమెరికాలో. ఏది వెదర్ కి సంబంధించి ట్రైన్ డేటా ఉంది సార్ వాళ్ళ దగ్గర, ఏ ట్రైన్ డేటా ఉంది, కంప్యూటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంది, శాటిలైట్ బేస్డ్ హీట్ థర్మల్ ఎనాలిసిస్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఎనలైజర్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల మనకి వచ్చే కాన్సిక్వెన్స్ ఇది. అది చేయడం వల్ల కనీసం మనం ప్రొజెక్షన్స్ చేసుకుని ఇంటిమేట్ చేయొచ్చు. ఇది పాసిబుల్ అండి. కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వాళ్ళ ప్లీవేకి నేచురల్ గా లోకల్ ఎపిలిటీ ఉన్న గవర్నమెంట్ నేపాల్ ఖచ్చితంగా వాళ్ళు సేఫర్ జోన్ తీసుకుని వెళ్ళొద్దని ఐ విష్ సార్. బట్ దీని ప్రొజెక్షన్స్ చేసే అప్రోచ్ టెక్నాలజీ ఉంది. మన యూత్ దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఫ్యూచర్ లో ఖచ్చితంగా దీన్ని ఒక డిజాస్టర్ ఆర్మీగా, కంట్రోల్ ఆర్మీగా క్రియేట్ అయ్యి ఇండియాలో ఇటువంటి జరగకుండా చూసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు అక్కడ నేపాల్ టూరిస్ట్ కౌన్సిల్ వాళ్ళు ఒక 300-400 మందిని, అంటే వాళ్ళు అక్కడ వాళ్ళకి ఆ పర్వతాలు ఎటు తీసుకెళ్లాలి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు 300-400 మందిని అయితే సర్వైవ్ చేశారన్న వార్త అయితే వచ్చింది మనకి. బట్ ఇది లక్ష్మణ్ గారు, నా ప్రశ్న ఏంటంటే మనకి దాదాపు ప్రతి సంవత్సరం ఈ టైంలోనే అనుకుంటా కీలకంగా ఈ మానస సరోవర్ యాత్రకి భక్తులు వెళ్ళేది భారతదేశం నుంచి. సో ఒక 1-2 నెలల్లో ఈ యాత్ర నడుస్తుంది. తర్వాత కాలంలో మరి మంచు ఉండే టైంలో అసలు చలికాలంలో సాధ్యం కాదు, గడ్డగట్టిపోద్ది అనుకుంటాను అక్కడంతా. బట్ ఇలాంటి ఉపద్రవాలు అంటే ఇది వెదర్ కాదు, ల్యాండ్ స్లైడ్స్ అవి పడిపోవటం,
భూమిలో వచ్చిన మార్పులు, దీన్ని ఒక 20 రోజులు 4 రోజుల ముందు అంచనా వేసే టెక్నాలజీ ఉంటే నిజంగా మనం మన యాత్రికులు లాంటి వెళ్లకుండా కూడా చేయొచ్చు. అలాంటి అవకాశాలు టెక్నాలజీ ఉంది సార్, టెక్నాలజీ ఉంది. ఓకే, ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ క్లౌడ్ ఒక క్యాటలిస్ట్ గా యాక్ట్ చేసి ఇక్కడ గ్లేషియర్స్ మీద పడడం వల్ల వచ్చిన ఇంపాక్ట్ అండి. అంటే ఇది క్లౌడ్ ని బేరీజ్ చేసుకుని క్లౌడ్ మొబిలిటీని, ఇంటెన్సిటీని, దాని డెప్త్ ని చెక్ చేసుకుంటూ ఏ టైంలో అగ్లామరేట్ అవుతుంది, ఏ టైంలో మెల్ట్ అవుద్ది అనేది అనలైజ్ చేసుకోవచ్చు సార్. దానికి ఏంటంటే ఎక్స్క్లూజివ్ క్లౌడ్ మొబిలిటీ ట్రాకర్స్ మీద, అనలిటిక్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ 24 hours శాటిలైట్ డేటా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కెమెరా కొన్ని కంట్రీస్ అయితే ఒక కెమెరా త్రూ అవుట్ కంట్రీని మానిటర్ చేసే వ్యవస్థ ఉన్న చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయండి. అంటే హై రిజల్యూషన్ కెమెరాస్ తోటి చేసుకుంటూ క్లౌడ్ మొబిలిటీస్ ని, తర్వాత ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తోటి, ఫ్లైవీల్ తోటి కమ్యూనికేషన్ సిస్టమ్, లైట్ సిస్టమ్ పెట్టుకుంటే అది సేఫ్ జోన్ కింద నా ఉద్దేశం సార్. ఓకే, అమర్నాథ్ గారు, ఇప్పుడే నుమాన్ గారు కూడా చెప్తున్నారంటే అక్కడ అసలు మన ప్రభుత్వాలు, మనమే కాదు వేరే దేశాలు ఏమైనా సహాయం చేస్తా ఉన్నా వాళ్ళు స్టెప్ ఇన్ కావడానికి అంగీకరించట్లేదని, కేవలం మెటీరియల్ సపోర్ట్ తప్పితే ఫిజికల్ సపోర్ట్ తీసుకోవట్లేదని. అంటే ఎట్లా మరి భవిష్యత్తులో మనకి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది అయితే ఇక్కడికి వెళ్తూనే ఉంటారు భక్తులు. అట్లీస్ట్ వాళ్ళకి ఫ్యూచర్లో ఈ వెదర్ ఫోర్కాస్టింగ్, ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పిన అలాంటి సపోర్ట్ కానీ రాబోయే రోజుల్లో ఎట్లా, అంటే ఇంకా 2 రోజులు యాత్ర జరిగే అవకాశం ఉంది. వెళ్లకుండా ఇప్పుడు వెళ్తున్న భక్తులు తెలిసైతే ఆగుతారనుకోండి, ఆఫ్ కోర్స్ దారిలో నేపాల్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని కనీసం వెనక్కి రప్పించే ప్రయత్నం కానీ ఇలాంటివన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ రస్వాగది అనేది ఏదైతే నేపాల్ అండ్ టిబెట్ బార్డర్ ఉందో, ఆ బార్డర్ స్పెసిఫిక్ గా మానస్ సరోవర్, మౌంట్ కైలాష్ దానికి వెళ్ళే వాళ్ళు మాత్రమే అటువైపు వెళ్తారు. నేపాల్ పశుపతినాథ్ బీహార్ బార్డర్ లో వెళ్తారు. సో దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు మనం మాట్లాడేది ఇలా నార్మల్ నేపాల్ పశుపతినాథ్ మిగతా టెంపుల్స్ కి వెళ్లే వాళ్ళకేమో పాస్పోర్ట్ అవసరం లేదు, రికార్డ్ అవసరం లేదు. బట్ మౌంట్ కైలాష్ అటు వెళ్లే మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే వాళ్ళకు 100% అది అవసరము. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు ఈ ప్రాంతంలో ఈ 2 జిల్లాలు ఏదైతే రస్వగది బార్డర్ ఒకటి, ఆ తర్వాత ఆ త్రిశూలి ప్రాంతం, ఆ 2 ప్లేసెస్ లో ఎగ్జాక్ట్లీ భారతదేశం నుంచి అట్లాగే భారతీయ ఆరిజిన్ వాళ్ళు, అంటే యుఎస్ సిటిజన్స్ అయి ఉండవచ్చు, మిగతా అన్ని వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎంత మంది ఉన్నారు అనేది ఒక అంటే 99% వరకు వేసి ఉంటారు ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం. ఇక్కడ లక్ష్మణ్ రావు గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మనం వెదర్ ఫోర్కాస్టింగ్ లో చాలా శాటిలైట్స్, అంటే నాట్ ఓన్లీ ఇండియా, మెనీ కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ అనలైజ్డ్ శాటిలైట్ డేటాను. అంటే దాదాపు 300 సంవత్సరాల డేటా, 200 సంవత్సరాల డేటాను కూడా అనలైజ్ చేసి ఫోర్కాస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు ఏఐ మోడల్స్. సో దాని వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేపాల్ కూడా అంత కాన్ఫిడెంట్ గా మీ హెల్ప్ అవసరం లేదు, మాకు ఆల్రెడీ 2015 లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది అని ఎందుకు చెప్తున్నారు చెప్పండి? బికాస్ దే కుడ్ అనలైజ్ 2015 ఈచ్ అండ్ ఎవ్రీ బిట్, సెకండ్ వాళ్ళు మానిటర్ చేయగలుగుతున్నారు. నేను అంటే మనం చాలా నేచురల్ డిజాస్టర్స్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో లాస్ట్ 20 years మీరు చూసినట్టయితే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకే ఆ ఎక్స్పర్టీజ్ ఉంటది. ఇప్పుడు ఇండోనేషియాలో కేవ్ రెస్క్యూ కావచ్చు, ఇట్లాంటివి అనేకం బయట దేశాల వాళ్ళు రావడము, చాలా పెద్ద ఫోర్స్ కుట్టడము, బిల్డప్ ఇవ్వడం అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దేశం, ఆ ప్రాంతం వల్లే వాళ్ళను సేవ్ చేయడం అనేది మనం చాలా సార్లు చూసాం. ఖచ్చితంగా అండి. అంటే ఇక్కడ నా పాయింట్, అక్కడ మనకు భౌగోళికంగా మనకు అవగాహన ఉండదు, రెస్క్యూ ఆపరేషన్ గురించి నేను మాట్లాడలా. అయితే మీరు అన్నారు మినిట్ టు మినిట్ వాళ్ళకి అంత అంచనా ఉంటే ఈ ప్రమాదం జరుగుతుంది మాకు సమాచారం చైనా ఇవ్వలేదనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది నా ప్రశ్న. అదే సార్, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నా మీకు, ఫస్ట్ నేను బిగినింగ్ లో కూడా ఒక క్వశ్చన్ వేసాను చూడండి. అసలు చైనా నేపాల్ కు ఏ టైంలో ఇచ్చింది, నేపాల్ ఏ టైంలో దాన్ని యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు చాలా కొన్ని ఎట్లా వస్తాయంటే సార్, ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి కూడా ఆ బార్డర్ లో సెన్సిటివ్ అవుతున్నది, ఈ బార్డర్ లో సెన్సిటివ్ అవుతున్నది, అక్కడి నుంచి వాళ్ళు ఇద్దరు వచ్చారని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ గా వస్తా ఉంటుంది. ఏది సబ్స్టాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఏది సబ్స్టాన్షియల్ కాదనే ఒక అసెస్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కి ఉంటుంది. వాళ్ళు దాన్ని చక్కగా చేస్తే సక్సెస్ అవుతాం, సరిగ్గా ఇగ్నోర్ చేస్తే ఫెయిల్ అవుతాం. ఇది మనం జనరల్ గా టెర్రరిస్ట్ మూవ్మెంట్ ఇట్లాంటి వాటికి కూడా ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు నేపాల్ హ్యాస్ టు ఆన్సర్ వెన్ చైనా హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దెమ్, when Nepal has received it, and when Nepal has actually acted upon it. ఆ డేటా అంటే ఆ ఎగ్జాక్ట్ టైమింగ్స్ మనకు వాళ్ళు ఒప్పుకుంటేనే తెలుస్తుంది, లేదంటే మనము ఏదో గాలిలో మాట్లాడినట్టే ఉంటది సార్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్
26వ తారీఖు నైట్ జరిగింది అనుకోండి, 25వ తారీఖే వాళ్ళకి తెలిసిందా, 24 తెలిసిందా, ఇంకా ముందే వాళ్ళు చెప్పారా అనేది అది వాళ్ళు చెప్తే గానీ మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇంతకు ముందు మీకు జ్ఞాపకం ఉందా, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో వరదలు వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ జమ్మూ పైన ఏ విధంగా ఉండబోతున్నది అనేది ముందే మన వాళ్ళు తెలుసుకొని జమ్మూ ప్రాంతంలో చాలా వరకు సేవ్ చేయగలిగారు. ఇప్పుడు 5 నదులకు ఒకటేసారి వరదలు వచ్చినాయి అప్పుడు. సో మనం జమ్మూను సేవ్ చేసుకొని మన ఆర్మీ వాళ్ళు పీఓకేలో వెళ్ళి పనిచేయడానికి ఛాన్స్ దొరికింది, లేకుంటే మనం జమ్మూలోనే ఇబ్బంది పడేటోళ్ళం. సో దట్ వాజ్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యాడ్. ఒకటేసారి 5 నదులకు అంటే దగ్గరనే ఉంటాయి ఆ నదులన్నీ, ఆ నదులన్నిటికి ఒకటేసారి వరదలు వస్తే ఎట్లా అనేది మనం అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి చూసినాం. ఇప్పుడు దిస్ ఇస్ టోటల్లీ బియాండ్ ఎనీబడీస్ ఎక్స్పెక్టేషన్. వన్స్ అన్లెస్ ఇంకొక యాంగిల్ నేను మీకు చెప్తాను శ్రీనివాస్ గారు, అంటే మన మిత్రులకు కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు హరిద్వార్, నేను అక్కడే రూడ్కీలో చదువుకున్నాను కదా, నేను రూడ్కీ నుంచి చాలా రెగ్యులర్ గా మేము హరిద్వార్ దాటి రిషికేష్, శ్రీనగర్, అక్కడ ఒక శ్రీనగర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం, టేరీ డ్యామ్ కి వెళ్ళడం మాకు తెలుసు. అయితే ఆ ప్రాంతం అంతా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ వికారాబాద్ గుట్టలకు అక్కడ గుట్టలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ నార్మల్ మట్టి లాగానే ఉంటుంది. ఎందుకంటే వెనకటి నుంచి కూడా మీరు కావాలంటే చూడండి, ఏ రాజు ఏ చక్రవర్తి కూడా అక్కడ కోటలు నిర్మించలేదు, అక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించలేదు. ఈవెన్ బ్రిటిషర్స్ కూడా ఆ గుట్ట అంటే మీరు చిట్టగాంగ్ ఫారెస్ట్ లో కట్టిన బిల్డింగ్స్ ఉంటాయి కానీ మీకు అంటే ఈ కొండలు గట్టిగా ఈ హిమాలయాల రేంజ్ లో మీరు ఏ రాజు అంటే 5000 సంవత్సరాల చరిత్రలో నేపాలీ కింగ్స్ కట్టలేదు, మన కింగ్స్ ఎవరు కట్టలేదు సార్. అంటే వాళ్ళకి ముందు నుంచి ఒక అవగాహన ఉంది ఆ మట్టి పైన. కానీ ఈ మధ్య కాలంలో ఈ అంటే టూరిస్టులు రావడము, వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ కావాలి. కరెక్ట్ పాయింట్ చెప్పారు అమర్నాథ్ గారు. అక్కడ మనం చూస్తే విజువల్స్ నది ఆనుకోని మొత్తం అసలు నది నుంచి ఒక అడుగు కూడా గ్యాప్ లేకుండా రెండు వైపులా నివాసాలు కట్టేస్తున్నాయి. ఇప్పుడు ఆ నది ఎక్స్పాండ్ అయింది, ఈ వరద వచ్చిన కారణంగా మొత్తం కొట్టుకుపోయింది, అది కారణం. కరెక్ట్. మనం హరిద్వార్ లో కూడా చూసాం ఇది. చాలా ఆశ్రమాలు కరెక్ట్ గా నదిని ఆనుకొని, అంటే కరెక్ట్ కాలు డైరెక్ట్ ఆశ్రమం నుంచి నదిలోనే పెట్టాలి. సో ఈ విధంగా అనేక మంది చాలా ఇబ్బందులు పడి అవన్నీ కొట్టుకుపోయిన సందర్భాలు మనం హరిద్వార్ లో చూసాము, రిషికేష్ లో చూసాము. ఇప్పుడు నేపాల్ లోనైతే ఇంకా టోటల్ డిజాస్టర్. అయితే నా పాయింట్ ఏంటంటే సార్, మన యాత్రికులకి అమర్నాథ్ గారు భవిష్యత్తులో అయినా సరే, ఇప్పుడు ఈసారి ఏం జరిగిందో మన చేతిలో లేదు, మన వాళ్ళు చాలా ప్లాన్ చేసుకొని మెటిక్యులస్ గానే ప్లాన్ చేసుకొని ఎక్కడ స్టే, ఇదంతా కూడా ముందే వాళ్ళకి రూట్ మ్యాప్, ఎక్కడ స్టే చేస్తారు, వివరాలన్నీ ఉంటాయి. అట్లీస్ట్ నదిని ఆనుకొని కాకుండా, అంటే రిస్క్ కదా ఎప్పటికైనా, కొంచెం దూరంగా ఉండే మేబీ కాస్ట్లీ ఉంటాయేమో నాకు తెలియదు, అలాంటి ఏమన్నా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తయారు చేసే అవకాశం ఉందా సార్? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేదార్నాథ్ లో ఒక క్లౌడ్ బస్ట్ అయిన తర్వాత, ఆ తర్వాత రోజులలో కేదార్నాథ్ వెళ్లే వాళ్ళందరికీ కూడా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో చాలా ప్లాన్డ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేదార్నాథ్ చుట్టుపక్కల అంటే ఇలాంటి గ్లేషియర్ ఎఫెక్ట్, ఇట్లాంటి క్లౌడ్ బస్ట్ ఎఫెక్ట్ ఫ్యూచర్ లో జరిగినా కూడా ఎక్కువ ప్రాబ్లం లేదు సార్. ప్రాబ్లం లేకుండా ఉండదు. ఒక్కసారి ప్రకృతి తన కోపాన్ని చూపించిందంటే 100% ప్రాబ్లం ఉంటది. కానీ ఆ ప్రాబ్లం ని తగ్గించుకోవడమే మానవ ధర్మం. ఆ విధంగా కేదార్నాథ్ దగ్గర చాలా బ్యూటిఫుల్ గా ప్లాన్ చేశారు. అక్కడ కట్టిన రోడ్ దగ్గర నుంచి, అక్కడ కట్టిన టన్నెల్స్ దగ్గర నుంచి, అక్కడ మీరు అంటే ఆ ప్రాజెక్ట్ ను కరెక్ట్ గా పరిశీలిస్తే చాలా అంటే ఆ ప్లానింగ్ లో కావచ్చు, ఆ జరిగిన ఏదైతే డిజాస్టర్ జరిగిందో దానిని చాలా కన్సిడర్ చేసుకొని దానికి అనుకూలంగా అలాంటివి జరిగినా రేపు పొద్దున రోజులలో ఇంత మానవ నష్టం జరగకుండా, ఇంత ఆస్తి నష్టం జరగకుండా ఒక ప్లాన్ గా చేశారు. అట్లాగే సార్, అట్లాగే అమర్నాథ్ గారు, అట్లాగే ఇప్పుడు అక్కడ యాత్రికులే కాకుండా ఆ నేపాల్ టిబెట్ బార్డర్ లో కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవుతున్నాయి. వాటిలో భారతీయ కార్మికులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని కూడా ఒక వార్త ఉంది. ఏంటి దాని గురించి ఏమన్నా సమాచారం ఉందా? అంటే దాని గురించి సమాచారం మన దగ్గర ఉండదు సార్. ఎందుకంటే ఇందాక విద్యాసాగర్ ఒక పాయింట్ టచ్ చేసేవాడి, అక్కడ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మౌంట్ కైలాష్, మానస్ సరోవర్ వెళ్ళడం అనేవి అక్కడ రిజిస్ట్రేషన్, ప్రాపర్ మానిటరింగ్, డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ గా వెళ్ళి కూలీ పని లేకుండా లేబర్ పని చేసి అక్కడ చిన్న సూపర్వైజర్ పని చేసుకొని షాపింగ్లు
ఇప్పుడు అటు నుంచి ఇక్కడికి వచ్చి అమ్మి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వెరీ పోరస్ బార్డర్ అది. మీరు అక్కడ దాన్ని అసలు మనము యూ కెనాట్ గేజ్ హౌ మెనీ పీపుల్ దే ఆర్ వర్కింగ్. కాకపోతే ఒకటే పాయింట్ నేను చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో నేపాల్ గవర్నమెంట్ కు భారతీయులకు ఎక్కడ ఉన్న భారతీయుల కోసం భారతదేశ ప్రభుత్వం పనిచేస్తుంది. పర్టికులర్లీ ఈ సందర్భంలో నేపాల్ గవర్నమెంట్ తో కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఉంది. వాళ్ళు ఏ విషయాన్ని అడిగినా కూడా విత్ ఇన్ నిమిషాలలోనే డిసిజన్ తీసుకొని చేయడానికి భారత ప్రభుత్వం రెడీగా ఉంది. రైట్ సార్. విద్యాసాగర్ గారు ఏం చెప్తారు? ఏం చేద్దాం? వాట్ నెక్స్ట్? ఏం చేయగలుగుతాం సార్? ఇక్కడ కూర్చో మనం ఏం చేయలేం. మనం ఏం చేయగలుగుతాం? ఇక్కడ మనము సాలిడారిటీ ప్రకటించడం తప్ప మనం ఏం చేయలేం. అని ఇక్కడ ఏంటంటే మనం ఎంతసేపు మాట్లాడినప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. మన వాళ్ళు రీసెంట్ గా ఆస్ట్రేలియా వెళ్ళారు, భారతీయులు కొంతమంది. దాంట్లో ఆంధ్ర, తమిళియన్స్, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. ఒక పెద్ద ఆలోచన 37 మంది చచ్చిపోయారు. హౌ కెన్ యూ ప్రిడిక్ట్ ద టెక్నాలజీ అండ్ ఆల్ యూ నో అప్ టు వాట్ ఎక్స్టెంట్? అందుకోసం మొదట్లో చెప్పాను, నెల ముందు 20 రోజుల ముందు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంచనా వేయడానికి మాత్రమే. ప్రకృతిని అంచనా వేయటం అన్నది మనిషి సాధ్యపడదు. మళ్ళీ చెప్తున్నా, మనిషి కేవలం ఒక 0.1%, 0.2% దాన్ని అనలైజ్ చేయగలుగుతాడు అంతే. ఎంతసేపు అయినా మనం సాలిడారిటీ చేసి ఇప్పుడు జరిగినటువంటి కెలామిటీలో నుంచి ఎట్లా రెస్క్యూ చేసి ప్రాణాలను రక్షించి ఎట్లా బాడీస్ ని బాధితులకు అప్పగించాలా, ఫ్యూచర్ లో ఆ ప్రాంతాల్లో మీరు అన్నారు చూసారా, ఆ ప్రాంతాల్లో నివసించకుండా. ఇప్పుడు మన మిత్రుడు చెప్పాడు అమర్నాథ్ గారు ఏమని, కేదార్నాథ్ లో ఒక రకమైనటువంటి గవర్నమెంట్ కొన్ని ఇచ్చింది, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇచ్చింది. ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి? నేపాల్లో భారత్ చేయలేదు. మన యాత్రికులకి ఇలాంటి జాగ్రత్తలు ఉన్న చోటే ఉండన్న సమాచారం నేను అడుగుతుంది. అది జాగ్రత్తలు అంటే ఆ ఏరియా జియోగ్రఫికల్ లొకేషన్స్ అంటే కూడా చేయాల్సింది. మనం ఏదంటే ట్రావెల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వగలుగుతాం తప్ప అక్కడ ఏం జరుగుతుంది, నేపాల్ ఏం జరుగుతుంది, టిబెట్ లో ఏం జరుగుతుంది, మానస్ సరోవర్ లో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఐ వెంట్ టు పశుపతి టెంపుల్ అప్ టు నేపాల్. నేను 2 times వెళ్ళాను. నేను ఐ నో దట్ ఏరియా. బట్ మీ ఇక్కడ చెప్తున్నటువంటి ఏరియా సంథింగ్ డిఫరెంట్. బట్ ఏంటంటే అక్కడ నేనేంటంటే భారతీయులు అనేది కాదు, ఇక్కడ భారతీయుల మనుషులు చచ్చిపోయారు. అవునండి, అది కరెక్ట్. మనుషులు చచ్చిపోయారు. టిబెటియన్సా, నేపాలీసా, ఇన్డియన్సా, ఇవన్నీ కాదు, మనుషులు చనిపోయారు. అక్కడ భారతీయులతో పాటు నేపాలీలు, నా ఉద్దేశంలో నేపాలీ గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇన్ఫర్మేషన్ కాదు, నాకు 10% నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే 6 జిల్లాలు కొన్ని 100 గ్రామాలు, 6 జిల్లాలు కొన్ని 100 గ్రామాలు వానిష్ అయిపోయింది అక్కడంతా కూడా. సో నేనేమంటా అంటే టెక్నాలజీ అప్ టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఇట్స్ టెక్నాలజీ వర్సెస్ ప్రకృతి కూడా కాదు సార్. టైం తక్కువ ఉంది. ఆఖరిగా నుమాన్ గారు కంక్లూడ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం విషయం నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్. ఇండియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ దిస్ వెరీ సీరియస్లీ. సెంట్రల్ గవర్నమెంట్ రెస్క్యూ ఆపరేషన్స్ గురించి వారు చాలా సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క భారతీయుడిని ప్రొటెక్ట్ చేసే రక్షించే ప్రయత్నం అయితే జరగాలి. అంతే కదా? 100%. ఓకే. మొత్తంగా ఇది నేపాల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన విలయమే ఏం జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది బురదలో కూరుకుపోయినారు అన్నది అర్థం కాని పరిస్థితుల్లో మరికొద్ది గంటల్లో దీనికి 5 రెట్లు వరద వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికైతే అక్కడ సహాయ చర్యలు నిలిచిపోయినాయి. మనం చేయగలిగింది సేఫర్ ప్రాంతాలకు వీలైనంత వేగంగా వెళ్ళండి, కొండ ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాల్లో స్టే చేయండి, తొందరపడి వెనక్కి రావాలన్న హడావుల్లో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. కొద్ది రోజుల పాటు సేఫర్ ప్లేస్లో ఉండటం అన్నది అత్యంత అవసరం. భారత ప్రభుత్వం నిరంతరం నేపాల్ ప్రభుత్వంతో ఈ అంశాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది. వీలైనంత వేగంగా భారత ప్రజల్ని రక్షించే ప్రయత్నం అయితే జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పూర్తి సన్నద్ధతో ఉన్నాయి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటూ ఉన్నాయి. వీలైనంత తక్కువ నష్టం జరగాలని అయితే కోరుకుందాం. చర్చలో పాల్గొన్న నుమాన్ గారికి, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి, విద్యాసాగర్ గారికి, అలాగే అమర్నాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.